ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరూ బాగున్నారా? దేవుని నామంలో మీ అందరికీ శుభములు. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. మీరు రీల్స్కి అలవాటు పడిపోయారు, రీల్స్ని స్వైప్ చేస్తూ ఉంటారు. రీల్స్లో ఎంత మాత్రం దేవుని యొక్క వాక్యం దొరుకుతుంది చెప్పండి? దైవజనులు మన కొరకు చక్కగా వాక్యాన్ని ప్రిపేర్ చేసి మనకి చక్కగా అప్లోడ్ చేస్తుంటే వాక్యాన్ని మనం విస్మరించుకొని ఎంతసేపు స్వైప్ చేసే రీల్స్ని మనం చూసుకుంటే మనకు వాక్యం సరిపోదు. ఈ రోజుల్లో ఈ వాక్యం సరిపోదు, ఈ జ్ఞానం సరిపోదు. ఇంకా దేవుని వాక్యం ఇంకా మనకు కావాలి, దేవుని జ్ఞానం ఇంకా కావాలి. మన ముందు చాలా పోరాటాలు ఉన్నాయి, ఇంకా చాలా పోరాటాలు ఉన్నాయి. ఆ పోరాటాలన్నిటి మనం గెలవాలంటే మనకు దైవ జ్ఞానం కావాలి. దైవ జ్ఞానం మనం వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసములోనే శక్తి ఉంటుంది. ఆ శక్తి చేత మనం ఇవన్నీ జయించగలం. కనుక ఒక రీల్స్నే మీరు ఆధారం చేసుకోనకుండా మన కొరకు సిద్ధపరిచినటువంటి దైవజనులు ఎవరైనా, మంచి దైవజనుడు మంచి వాక్యం చెప్తున్నాడంటే మనం ఆ వాక్యాన్ని మన హృదయమందు స్థిరపరచుకోవటానికి వినాలి. ఎక్కడైనా మరి సభలు పెడుతున్నారంటే మనం అక్కడికి వెళ్ళి వినాలి. వెళ్ళలేని వాళ్ళు కాదు, వెళ్ళగలిగిన వాళ్ళు ఎవరైనా సరే దేవుని వాక్యం కొరకు పరిగెత్తండి. మంచినీళ్ళు ఎక్కడైనా దొరుకుతున్నాయి అంటే ఎలా పరిగెడతారు? చెడ్డ నీళ్ళు తాగడానికి ఇష్టపడరు కదా. మంచినీళ్ళ కొరకు పరిగెత్తండి. మంచినీళ్ళు అనేది దేవుని వాక్యాన్ని మీ హృదయాల్లోకి తెచ్చుకోండి. దేవుని కొరకు బ్రతకండి. దేవుడు మనచినటువంటి దైవజనుల యొక్క వాక్యాన్ని, ఆ విత్తుతున్న వాక్యాన్ని మన హృదయంలో నాటుకుంటే, ఈరోజు నాటుకుంటే అది వృద్ధి చెంది మరి అది పెద్దదయ్యి మనకు ఫలాలు ఇచ్చే టయానికి ఎటువంటి యుద్ధాలు వచ్చినా సరే మనము ఎదుర్కొనగలం. ఆమేన్. ప్రైజ్ లార్డ్.